దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సామెతలు గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, హేతువు లేని శాపము తగులకపోవును అని వ్రాయబడి ఉంది. మనం చూస్తే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండెను అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుకున్నా మనకు తెలుసు. ఈ సృష్టి అంతా, అందులో మానవాళి గాని జీవరాశులు ఏది లేని సమయంలో ఆయన నోట నుండి వాక్కు పలుకగా సమస్తమును కలిగినవని మనందరికీ తెలిసిన విషయమే. ఆయన మాటలో ఉన్న శక్తి ద్వారా ఎంతమంది ఆ ప్రభావం అనుభవించి వారి జీవితాలలో అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరుచుకున్నారో భక్తుల జీవితాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. చనిపోయి సమాధి చేయబడి 4 దినములు అయిపోయిన తర్వాత కుళ్ళిపోయిన శవాన్ని చూసి లాజరు బయటికి రా అని ఆయన పలుకగా సమాధి నుండి లాజరు బయటకు వచ్చేశాడు. ఎంత గొప్ప కార్యమో కదా. మనకున్న అనుమానముతో, అవిశ్వాసముతో ఆయన శక్తిని గాని ప్రభావమును గాని ఏమాత్రం తక్కువ అంచనా వేయొద్దు. నీ ప్రతి బాధ నుండి, శ్రమ నుండి నిన్ను విడిపించి ఆయనతో యుగయుగాలు ఏలుబడి చేయుటకు నిన్ను సిద్ధపరుస్తున్న ఈ క్రమంలో దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్న మాట ఏమిటి అంటే, హేతువు లేని శాపము తగులకపోవును అని. నిన్ను ఎవరైనా అకారణంగా అంటే, కారణం లేకుండా ఎవరైనా నిన్ను బాధ పెట్టినా, శపించినా అది ఏమాత్రము కూడా నీకు తగులదు అని వాక్యం సెలవిస్తుంది. చాలా మంది తల్లిదండ్రులు కొన్నిసార్లు తమ పిల్లల విషయంలో కానీ, ఇంట్లో వారు ఒకరి మీద ఒకరితో కోపంతో, అసూయతో ఎక్కువగా శాపకరమైన మాటలు పలుకుతూ ఉంటారు. వారికి నచ్చినట్లు మనం చేయకపోయినా కొన్ని విషయాలు వారు కోపంతో పలుకకూడని మాటలు పలుకుతూ ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, నిన్ను ఎవరైనా కారణం లేకుండా నిందించినా, దూషించిన, శపించిన, నోటికొచ్చినట్లు వారు మాట్లాడినా కూడా అవి నీకు ఏ హాని చేయవు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. చింతించకండి, ఎవరో నిన్ను ఏదో అన్నారని బాధపడొద్దు. ప్రభు పాదాలను ఆశ్రయించు, కృపను పొందుకో. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక.